నవంబర్ నెల అంటేనే అందరికీ పండిట్ చాచా నెహ్రూ పుట్టినరోజు గుర్తుకొస్తుంది. నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. దేశం మొత్తం జరుపుకునే బాలల దినోత్సవం కంటే భిన్నంగా అక్కడ బాలోత్సవం నిర్వహిస్తారు. బాలోత్సవం అంటే నెహ్రూ జన్మదినం నాడు 2 చాక్లెట్లు పెట్టి పంపించేది కాదు. బాలబాలికల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా 60 విభాగాల్లో పోటీలు నిర్వహించడమే బాలోత్సవం ప్రత్యేకత. వివిఐటి యూనివర్సిటీ గత 7 ఏళ్లుగా ఈ బాలోత్సవను కన్నుల పండుగగా నిర్వహిస్తుంది. 1 నుండి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొనవచ్చు. శాస్త్రీయ సంగీతం, నాట్యంతో పాటు ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ వంటి వాటిల్లో కూడా పోటీలు ఉంటాయి. చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహిస్తారు. సాంప్రదాయ వస్త్రధారణ, ఏకపాత్రాభినయం, తెలుగు పద్యం, తెలుగులోనే మాట్లాడుకుందాం వంటి అంశాల్లోనూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో వివిఐటి యూనివర్సిటీల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పోటీలు ఉన్నాయి. గెలుపొందిన వారికి ప్రశంసాపత్రంతో పాటు మెమోంటోలు ఇస్తారు. అయితే 3 రోజుల పాటు యూనివర్సిటీ మొత్తం చిన్నారులతో నిండిపోతుంది. 5,000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. బుడిబుడి అడుగులతోనూ, చిటుపుడి మాటలతోనూ చిన్నారులు చేసే సందడి చూడాలంటే ఖచ్చితంగా బాలోత్సవకు వెళితే రాదు.